మోందా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో తీర ప్రాంత గ్రామాలు లంకను తలపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. దీంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. దీనిపై మరింత సమాచారం ప్రకాశం జిల్లా నుంచి మా ప్రతినిధి శౌరి అందిస్తారు. ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాన్ అయితే ఆగింది, కానీ అది సృష్టించిన బీభత్సం అయితే మాత్రం ప్రకాశం జిల్లాలో ప్రజలను అతలాకుతలం చేస్తుంది. మనం చూడొచ్చు, ఇది నిజంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే గ్రామమా లేకుంటే లంక గ్రామాల అన్న ఒక ఆలోచన అయితే వస్తుంది ఈ నీటిని గాని పక్కనున్న ఇళ్లను గాని చూస్తే. కానీ ప్రకాశం జిల్లాలో వర్షాలు లేక వర్షాల కోసం ఎదురు చూసే జిల్లా అయినా ప్రకాశం జిల్లాలో దారుణంగా వరద ప్రవాహం వస్తా ఉంది. అయితే ప్రజలను అయితే మాత్రం గత 3 రోజుల నుంచి బయటికి రానివ్వట్లేదు. మనతోటి సిఐ హజరత్తయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కొత్తపట్నం మండలం కావచ్చు, సింగరాయకొండ మండలం కావచ్చు, లేకుంటే ఈ పక్కన ఉన్న మండలాలన్నీ కావచ్చు, అసలు ఈ మండలాల పరిస్థితి ఎలా ఉందంటారు ఇప్పుడు ప్రస్తుతం? నేను సింగరాయకొండ చేయండి, నా పేరు హజరత్తయ్య. మీరు చూస్తే మాకు కోస్టల్ బెల్ట్లో ఉన్నటువంటి 2 మండలాలు సింగరాయకొండ, టంగుటూరు, అలాగే జరుగుమల్లి మండలం 3 మండలాలు కూడా నా పరిధిలో వస్తుంది. ఈ 3 మండలాల్లో గత వర్షాన్ని మీరు చూస్తే గత వారం రోజుల నుంచి వర్షం పడుతూ ఉంది. మ్యాక్సిమం అన్ని దగ్గర కూడా రోడ్లు కట్ అవ్వడము, లేదంటే సప్టాలు పొంగడము, అలాగే మన పాకల బీచ్ మీరు చూసిన పాకల కానీ ఊర్లపాలు యొక్క సీ కోస్ట్ ఉన్నటువంటి విలేజ్ కానీ ఆలుకూరుపాడు, అనంతపురం, ఇలా విలేజ్ అని చూసినట్లయితే వర్ష ప్రభావం యొక్క తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అయితే గౌరవ కలెక్టర్ గారు కానీ అలాగే గౌరవ మా ఎస్పీ గారు అయినటువంటి హర్షవర్ధన్ రాజు గారు కానీ ప్రత్యేకంగా వాళ్ళ యొక్క అంటే ఫీల్డ్ లెవెల్కి వచ్చి ఫీల్డ్లో వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు మనందరం పాటించడం వలన ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి కలవట దగ్గర కూడా పెట్టడం జరిగింది. అయితే మేము ఫస్ట్ నుంచి కూడా మా గౌరవ ఎస్పీ గారు ఎవరైతే హర్షవర్ధన్ రాజు గారు ఉన్నారో, అలాగే డిఎస్పీ రాయపడి శ్రీనివాసరావు గారు మా యొక్క పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ మనం పబ్లిక్ అనౌన్స్ సిస్టమ్ ద్వారా ప్రజలు తెలియపరచడం, అలాగే మీ యొక్క మీడియా మిత్రుల సోదరుల ద్వారా కూడా అన్ని మీడియా ఛానల్స్ ద్వారా కూడా అందరికీ తెలియపరచడం జరిగింది. ఈ యొక్క వర్షానికి ఎవరు కూడా బయటకు రావద్దు, అత్యవసరం అయితే తప్పితే తప్ప రావద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? నీళ్లు మొత్తం గ్రామాల్లో చుట్టుముట్టేసినాయి కదా, చాలా గ్రామాల్లో రాకపోకలు కూడా ఆపేశారు. ఇప్పుడున్నాము ఈ రోడ్లో కూడా రాకపోకలు మొత్తాన్ని మీరు ఆపేశారు. అసలు గ్రామాల్లో ప్రజలు ఎలా ఉన్నారు? బయటికి రాకుండా ఇంకెంతకాలం ఉండాల్సి ఉంటుంది? మ్యాక్సిమం మీరు చూసినట్లయితే మీరు అడిగిన క్వశ్చన్కి గతంలో చూస్తే చాలా ఎక్కువగా ఉన్నటువంటి సప్టాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు విలేజ్లో యొక్క వాటర్ అనేది తగ్గింది. ఇప్పుడు మనం ఏదైతే మీరు చూస్తున్నారు సుంకవని తోట, ఈ విధంగా కొత్తపట్నం సూర్యాపేట నుంచి కొత్తపట్నం వెళ్ళేటువంటి 20 గ్రామాలకు వెళ్ళే రూట్ మనం ఆపడం జరిగింది. ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది. నాకు తెలిసి ఇది ఈవినింగ్ రేపు మార్నింగ్ దాకా మ్యాక్సిమం కంట్రోల్ అవుద్ది. బట్ అక్కడ కూడా పోలీసులు పోస్ట్ చేస్తాం. మ్యాక్సిమం విలేజ్లో కొంచెం వరకు రిలీఫ్ అయినాయి. ఈ యొక్క వర్షాప్రభావం మీరు అన్నట్టుగా సప్టాలు ఇవన్నీ కూడా నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ కల్లా మొత్తం క్లియర్ అయిపోద్ది. పెళ్ళూరు దగ్గర మీరు చూసినట్టయితే రోడ్డు ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. మ్యాక్సిమం ఎక్కడ ఎఫర్ట్స్ చేస్తున్నాం. ఇది కూడా మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేసి వీళ్ళని త్వరగా ప్రజలు రాకపోకలకు అనుమతించబడేలాగా చూస్తాం. కాదు సార్, ఇప్పుడు ఒక 3 రోజుల నుంచి 2 రోజుల నుంచి గ్రామాల్లో ప్రజలు గ్రామాల్లోనే ఉండిపోతున్నారు. ఏదైనా నిత్యావసర వస్తువుల కొరకు కానీ, మెడిసిన్ కొరకు కానీ, లేకుంటే ఏదైనా అవసరాల కొరకు బయటికి రాలేని పరిస్థితి. లోపల గ్రామాల్లో ప్రజలు ఎలా ఉన్నారు? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆలుకూరుపాడు గత 3 డేస్ నుంచి ఊరిని ఉండడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు అలాగే ఈ యొక్క జిల్లా అధికారి మన మండల స్పెషల్ ఆఫీసర్ డిపో గారు, నేను అందరూ కూడా ఆలుకూరుపాడు వెళ్ళాము. అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే కొన్ని ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని తుఫాన్ షెల్టర్స్ పెట్టడం జరిగింది. వాళ్ళ ఫుడ్ అన్ని అందిస్తున్నాము. అలాగే గ్రామాలు అందరూ కూడా ఇటువంటి ఇష్యూస్ ఏం లేవు కదా, బయటికి రాలేకపోతున్నాడు ఫీల్ తప్ప అన్ని సౌకర్యాలు కూడా సమకూర్చడం జరిగింది. ప్రభుత్వం తరఫున రేషన్ అన్ని వాళ్ళ నిత్యావసర వస్తువులను కూడా ప్రభుత్వం సమకూర్చింది. వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. బట్ కానీ కొంచెం బయటికి వెళ్ళదని ఫీలింగ్ ఉంది. అది కూడా ఇప్పుడు మ్యాక్సిమం మీరంటే ఈవినింగ్ లోపు క్లియర్ అయిపోతాయి. ఇది ఇట్లా మొత్తం ఎక్కడ చూసినా కానీ నలుదిక్కుల ఎటువైపు చూసినా కానీ ఇదే పరిస్థితి. మొత్తం వర్షపు నీరు సముద్రాల్లాగా మారిపోయింది. ఎక్కడన్నా మనం నిజంగా ఈ విజువల్లో మనం చూస్తున్నప్పుడు ఇదేదో సముద్రం అనే ఒక భావన వస్తుంది, కానీ ఇది సముద్రం కాదు, పంట పొలాలు ఇవన్నీ. ఊరికి మధ్యలో ఉండే కాలువలు కావచ్చు, నదులు కావచ్చు, వాగులు పారటం కావచ్చు, ఇదంతా. కానీ ఎక్కడికక్కడ పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, ప్రతి డిపార్ట్మెంటు పనిచేస్తూనే ఉన్నారు. కానీ అనుకోకుండా వచ్చిన ఈ వరద ప్రవాహాన్ని, అనుకోకుండా వచ్చిన ఈ వర్షాన్ని ఎవరూ ఊహించనంత వర్షాలు అనమాట ఇవి గతంలో ఎప్పుడూ ప్రకాశం జిల్లాను ఇంతగా వర్షాలు రాలేదు అని చెప్పేసి ప్రతి ఒక్క అధికారి చెప్తా ఉన్నారు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలు కూడా చెప్తున్నాయి. కానీ అధికారులు అయితే ఈరోజు సాయంత్రమో లేకుంటే రేపటికో మొత్తం క్లియర్ అవుద్దని చెప్తున్నారు, అంచనా వేస్తున్నారు. కానీ ఈ నీరు మొత్తం ఇంకిపోవటానికి కానీ, ఈ నల్లరేగడి నేలల్లో అయితే మాత్రం నీళ్ళు ఇంకే పరిస్థితి ఉండదు. ఇవి పారుకుంటూ వెళ్లాల్సిందే. కానీ ఇంకా 2-3 రోజుల పైనే ఇవన్నీ నీరంతా బయటికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బయటికి పోయిన తర్వాత కానీ ఏ పంటలు ఎన్నెన్ని ఎకరాల్లో, ఏ మండలాల్లో, ఏ గ్రామాల్లో ఎంతెంత నష్టం జరిగిందన్నది అంచనా వేయడానికి ఉంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఆక్వా
వేల కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది అనే ఒక అంచనాకైతే మాదికి అధికారులు వస్తున్నారు, రైతులు వస్తున్నారు. చూద్దాం ఒక 4 రోజులో 5 రోజులో వారం రోజుల తర్వాత అంచనా వేయటము ఎన్ని వేల ఎకరాల్లో ఈ పంట నష్టం జరిగింది, ఎన్ని వేల కోట్లు నష్టం వాటిల్లింది అనే విషయాలు వస్తాయి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో శౌరి ప్రకాష్.